హాయ్, హలో, నమస్తే. నేను మిచారి. వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జూన్ 2 దీని ప్రత్యేకత అందరికీ తెలిసిందే. కాకపోతే కొందరు పట్టించుకోరు, కొందరు దాన్ని వ్యంగ్యంగా చూస్తారు, నిరసనగా చూస్తారు. కాకపోతే జూన్ 2 అనేది తెలంగాణ గుండె గొంతుకలో జై జై హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ గొంతెత్తి పాడిన రోజు, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆనందం పులకించిన రోజు. అదేనండి తెలంగాణ ఫార్మేషన్ డే. నేటికి తెలంగాణ ఫార్మేషన్ డే అంటే తెలంగాణ ఆవిర్భవించి పుష్కర కాలమైంది. ఈ పుష్కర కాలంలో తెలంగాణ వాళ్ళు తమకు కావాల్సింది తమను చేసుకోవాల్సింది తాము చేసుకుంటున్నారు, తమ మానాన్ని తను బతుకుతున్నారు, తమ ఆనందంగా ఉన్నారు. కాకపోతే పొరుగు రాష్ట్రం ఉంది కదా, ఈ పుష్కర కాలమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటం, ఆనందంగా ఉండటం, హాయిగా ఉండటం ఇష్టం లేక అడుగడుగున ఏదో ఒక విధమైన కొర్రి పెట్టే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అంతెందుకండి, మన జరిగిన మహానాడులో తెలంగాణ వాళ్ళ చేతనే తెలంగాణ ఉనికినే ప్రశ్నించే ప్రయత్నం చేసింది ఒక పార్టీ. ఎందుకు అంటే తెలంగాణ వాళ్ళకు ఫార్మేషన్ డే వస్తుంది, మరి వాళ్ళకు ఫార్మేషన్ డే కదా, సమైక్యాంత విడిపోతే కదా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. కానీ తెలంగాణ ఫార్మేషన్ డేగా పెట్టుకున్నాం కాబట్టి అది మాకు నిరసన దినం అనే విధంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన దినోత్సవాన్ని పాటించిన సంగతి కూడా తెలిసిందే. అంతటి కుళ్ళు, అంతటి అసూయ తెలంగాణ అంటే ఆంధ్ర పాలకులకు, ప్రజలకు కాదండి. ఈ ఆంధ్ర పాలకులు ఇప్పటికి కూడా ఏదో ఒక విధంగా కుయత్తులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతెందుకండి, మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత మన తెలంగాణ ఫార్మేషన్ డే రోజే తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు అంటే ఏదో ఒక విధంగా ఆ రోజు హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి, దానివల్ల ఇంకా తెలంగాణ ప్రజల మూడు డైవర్ట్ కావాలి, తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉండొద్దు. ఇది వాళ్ళ ఎత్తుగడ. ఎందుకంటే చంద్రబాబు నీడలో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఈ మాట అంటే జనసేనలో కోపం రావచ్చు, కానీ జరుగుతుంది. అది డైరెక్షన్ బాబుది, పనిచేసేది వీళ్ళు. ఇంతెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బాబు కనసంలో నడుతుండా అనేంతగా ఇటీవలే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టిండు. విగ్రహాలు పెట్టండి, కానీ మహానాడు రోజు జరిగింది, ఫార్మేషన్ డేకి కొద్ది రోజుల ముందే జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ అనే సెంటిమెంట్ ప్రజల గుండెలు రగిలిస్తే వాళ్ళు మళ్ళా రెచ్చిపోతే ఏదో ఒక సాకు చూపెట్టి తెలంగాణ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి. అలాంటి తరుణంలో తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా సమయంతో ఉన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డేని ఆనందంగా జరుపుకునేందుకు ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఫార్మేషన్ డే రోజునాడు ప్రజలంతా సమయంతో ఆనందంగా హాయిగా ఉండండి. ఎందుకంటే దాదాపు 6 దశాబ్దాల పాటు ఆంధ్ర పాలకుల ఏలుబడిలో అవమానాలు భరించి, అసహ్యాలు సహించి, వాళ్ళ కుచెత్తుల్ని ఎదిరించి, నిలిచి పొడిచి అలుపురేని పోరాటం సాగించి జనవరి 2 రోజే తెలంగాణ నిలిచి గెలిచింది. జై జై హే తెలంగాణ అంటూ గీతం పాడింది. అలాంటి ఫార్మేషన్ డే సందర్భంగా తెలంగాణ ప్రజల పట్ల ఆప్యాయతలు, ఆకాంక్షలు చూపించి శ్రేయోభిలాషులుగా మారిన ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ ఫార్మేషన్ డే విషెస్ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు న్యూస్ అడ్డా తరపున. జై జై హే తెలంగాణ జర్నీ జయ కేతనం, జై జై హే తెలంగాణ జర్నీ జయ కేతనం అంటూ అందరం గొంతెత్తి పాడదాం. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్.